హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. మీరు నన్ను ఎంకరేజ్ చేసినందుకు, ఫీడ్బ్యాక్ మెసేజెస్ ఇస్తున్నందుకు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా టాపిక్స్ పైన రీడింగ్స్ కావాలన్నా నాకు సజెషన్ చేయొచ్చండి. మీరు మెసేజ్ చేయొచ్చు, నేను ఆ టాపిక్స్ పైన రీడింగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు కావాల్సిన వారు మాత్రం చేయొచ్చండి. సో కమానండి, వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. ఫస్ట్ ఏకంగా మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూసేసాము, ప్లస్ ఎలా ఉన్నారు, దానికి ఏంటి మన యూనివర్సల్ మనకు మెసేజెస్ ఏమిస్తుందో చూసేసామండి. సో మీ పార్ట్నర్ని మీరు మీ మనసులో ఒకసారి తలుచుకోండి. కమానండి, థింక్. రాధే 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 అనే నామస్మరాన్ని 2 times మనము స్మరించడం ద్వారా ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని 1000 times స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ మనకి గెయిన్ అవుతుందండి. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి. సో మీ మనసులో మీ పార్ట్నర్ని ఒకసారి తలుచుకోండి. ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూసేసాము. ప్లస్ మనకి యూనివర్సల్ ఎలా ఉండాలి, మనకి యూనివర్సల్ ద్వారా మనకు మెసేజెస్ ఏంటో కూడా చూసేసామండి. సో కమానండి, మీ మనసులో మీ పార్ట్నర్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? రాధే 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 రాధే. కార్సి శబ్ద చేసేస్తున్నానండి నేను. ఓకే, హర్మిట్. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్. మంచి మీ పార్ట్నర్ మాత్రం ఏంటంటే మనకు ఈ మంత్ వచ్చేసి మనకి మొత్తం లెర్నింగ్దే ఉంటుందంటే మీ పార్ట్నర్ వచ్చేసి ది హర్మిట్ పొజిషన్ అంటే మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు ఏంటో. బట్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ మంచి అంటే బాగా యాక్టివ్గా ఉన్నారు. మనం రిలేషన్ పరంగా చూసుకుంటే మాత్రం చూసుకొని వస్తున్నారు. ఇంకేంటంటే బిజినెస్ దాని పరంగా మన ప్రొఫెషన్ మన కెరియర్ పరంగా కూడా మంచి స్టేజ్లో ఉన్నారంటే అట్ ప్రజెంట్ అంటే బాగా యాక్టివ్గా ఉన్నారు. బాగా బెనిఫిట్ అంటే మంచి రాబడిలో ఉన్నారండి. మంచి పవర్ఫుల్గా ఉన్నారు ఎకనామిక్గా కూడా. ప్లస్ వావ్, చూసారా మంచి కార్డ్స్ వస్తున్నాయండి. మనకు వచ్చేసి విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. బా సూపర్ కార్డ్ వచ్చింది. కమాన్, మీ పార్ట్నర్ని తెచ్చుకోండి. రాధే రాధే ప్లీజ్. యూనివర్సల్ ఏంజల్స్, ఆల్ స్పిరిట్స్ గైడ్స్, ఆల్ ఏంజల్స్ రాధే 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 రాధే. ఓకే అండి. 2 of Wands చూసారా? కార్డ్స్ కనిపిస్తున్నాయండి మీకు. టూ ఆఫ్ వాండ్స్ మంచి చెప్తున్నాను కదా, బాగున్నాయి. టెంపరెన్స్, టెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్స్ కనిపిస్తున్నాయండి మీకు. 3 of Cups, బాటమ్ ఆఫ్ ఎ డెక్ అండి. 3 of Cups ఉంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్. అమ్మో, ద డెవిల్ కూడా వచ్చారు. మంచి ఎనర్జీలో ఉన్నారండి. నేను 6 కార్డ్స్ తీసాను. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 3 of Cups. ఓకే, ఓవరాల్గా చూడాలంటే ఇక్కడ మీ పార్ట్నర్ బాగా పెంటికల్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్లస్ రిలేషన్షిప్ కూడా ఈక్వల్గా గివ్ అండ్ టేక్ చేయాలని ఆలోచిస్తున్నారండి. ఆలోచన కాదు,
రాను రాను అదే మార్పు అంటే అన్నిట్లో ఉండాలి, ఒకే దాంట్లో మనం ఉంటే కాదని. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇక అన్ని జోడియాక్ సైన్స్ అండి. నేను చెప్తాను రీడింగ్. ఫస్ట్ వచ్చేసి మనము నంబర్స్ చెప్తున్నాను చూడండి మీకు. మనకు వచ్చేసి 9 నెంబర్ ఇంపార్టెంట్ అండి. 9 నెంబర్ డేట్ అండి ఇంపార్టెంట్. ప్లస్ మనకు మంత్ వచ్చేసి కూడా సెప్టెంబర్ మంత్ వెరీ ఇంపార్టెంట్ అండి. హార్మిట్ పొజిషన్లో ఉన్నారు. ప్లస్ 10 నెంబర్ ఇంపార్టెంట్. 10 అంటే 1 నెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి. ప్లస్ 2 నెంబర్ ఇంపార్టెంట్. ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్. ప్లస్ 14 నెంబర్ 5 నెంబర్ ఇంపార్టెంట్ అండి. 14 డేట్ మళ్ళీ 14 డేట్ వస్తుంది, ఆ మంత్ ఇంపార్టెంట్. 10 నెంబర్ అంటే 1 నెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి. 10 నెంబర్ అంటే అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్. ఓకేనా అండి. డేట్ 1 ఇంపార్టెంట్ అండి. మేబీ ఈ డేట్స్ ఆర్ అవి ఖచ్చితంగా మీకు రెజ్యూమినేట్ అవుతాయి. ఆల్ఫాబెట్స్ చెప్తున్నాను చూడండి. మేబీ మీ ఫస్ట్ లెటర్ నేమ్ ఫస్ట్ లెటర్ ఉంటాయి. మేబీ అన్నాను అంటే అందరికీ ఉండవు, కొంతమందికి వర్తించే వాళ్ళకి వర్తిస్తాయి, కాకపోతే కొంతమందికి ఉండవు. బట్ జోడియాక్ సైన్స్ కూడా ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా ఎనర్జీస్ని క్యాచ్ చేయాలండి. ఎనర్జీస్ మీకు రెజ్యూమినేట్ అయితే ఇది రీడింగ్ మీదే అనుకోవచ్చు. 30 or 40% అవుతుంది, 100% కావచ్చు, 80% కావచ్చు. ఇది ఏంటంటే మనకు ఎనర్జీస్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఎక్కువ వచ్చేసి ఇక్కడ మనకు వాండ్స్ ఎనర్జీ ఉందండి. వాండ్స్ ఉంది. ప్లస్ మనకు ఇంపార్టెంట్ రాసుల వాళ్ళు చూడండి. ఏరీస్, లియో, సాజిటేరియస్ అండి. మేషం, సింహ, ధనుసు రాశి వాళ్ళు వర్తిస్తారు. ప్లస్ మనకు కప్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి, అంటే ఇమోషన్, మన బ్రెయిన్ నుండి ఆలోచించే థాట్స్ అనమాట. కర్కాటకము, వృశ్చికము, మీనము, క్యాన్సర్, స్కార్పియో, స్పైసెస్. పెంటికల్స్ కూడా ఉన్నాయండి. ఎక్కువ ఫోకస్ పెంటికల్స్ మీదనే ఉంది. స్కార్పియో, వర్గో, టారస్, మకరము, మీనము, వృశ్చికము. ఓకేనా. సో మంచి ఎనర్జీస్లో ఉన్నారండి పార్ట్నర్. కార్డ్స్ క్లియర్ కనిపిస్తున్నాయి. ఓకే అండి. మీరు మొత్తం మీద చెప్పాలంటే మనకు ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే మీ పార్ట్నర్ పెంటికల్స్ పైన ఎక్కువ. పెంటికల్స్ మీన్స్ ప్రొఫెషన్, మన జాబ్, ఏదైనా బిజినెస్ ఉంటుంది, జాబ్ ఉంటుంది, ఎనీ ఫీల్డ్ అండి మన ప్రొఫెషన్ అనమాట. దాంట్లో మంచిగా ఏంటంటే బాగా యాక్టివ్గా ఉన్నారు. అంటే బ్రెయిన్తో ఏం ఆలోచిస్తున్నారో అది చేసేస్తున్నారండి. బాగా బెస్ట్ రిజల్ట్ వస్తున్నాయి, బెనిఫిట్లో ఉంటున్నారు. దూకుడు బాగా స్పీడప్గా చేస్తున్నారన్నమాట. అనుకున్న తడివే లేదు. చూసారా మన హార్స్ ఎంత వేగంగా వెళ్తుందో. ప్లస్ థింకింగ్ కూడా చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, అంటే ఇవి ప్రీవియస్ ఎనర్జీస్ అండి. బాగా థింక్ చేసి ఇప్పుడు డిసిజన్ తీసుకున్నారు. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి ఎనర్జీస్ అంటే, మన ఫీల్డ్లో, బిజినెస్ ఫీల్డ్లో అయినా, థాట్స్లో, ఇప్పుడు బ్రెయిన్లో మనం ఏది ఆలోచిస్తే అది చేసేయాలని మంచి మంచి థాట్స్ వస్తున్నాయి. స్పీడ్గా దాన్ని ఫాలోఅప్ కూడా చేస్తున్నారండి. ప్లస్ టూ మనం ఉన్న దాంట్లో కూడా ఉండకుండా కొత్తవి కూడా బిజినెస్ ట్రిక్స్ ప్లస్ అన్నీ కూడా ఇంకో దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఎదురు చూస్తున్నారు. రిజల్ట్ టైం అనమాట. సో ఎనీథింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు మీ పార్ట్నర్ ఎనర్జీస్ కాబట్టి రిలేషన్షిప్ వైజ్గా చూసుకుంటే చాలా థింకింగ్ ఉన్నారండి. ఇన్నర్గా రిలేషన్ చెప్తున్నాను. ఆల్రెడీ నేను ప్రొఫెషన్ మనది చెప్పాను, అంటే బిజినెస్, జాబ్, ఫీల్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో మాత్రం చాలా బాగుంది ఉంది. ఇప్పుడు రిలేషన్ పరంగానైతే ఎదురు చూస్తున్నారు. అంటే మీ కమ్యూనికేషన్, మీ మెసేజెస్ కోసమే తను ఎదురు చూస్తున్నారు. షూర్ అది ఏంటంటే ఎదురు చూపులు ఉన్నాయి. బిజినెస్ పరంగానైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, షేర్స్ పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం కావాలని. మీరు ఏ ఫీల్డ్లో ఉంటే అది అలా తీసుకోవాలండి. వాటి కోసం కూడా బెస్ట్ రిజల్టే వస్తుంది. ఇక్కడ కార్డ్స్ చూపిస్తున్నాయి, బెస్ట్ రిజల్ట్సే వస్తుంది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. స్టేబుల్గా ఉన్నారండి, స్టేబుల్గా ఉన్నారు. బట్ కొత్త దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిచ్చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకు ఈక్వాలిటీ అనమాట. వాళ్ళు ఈ బిజినెస్లో, ఈ జాబ్ అయినా బిజినెస్ అయినా ఎన్నో ఫీల్డ్స్ ఉంటాయండి ఒక్కొక్కరివి. ఆ ఫీల్డ్లో మీరు ఏది నప్పితే అది, అంటే మీరు ఎందులో ఉన్నారో అలా తీసుకోవాలి. రెండిట్లో ఈక్వాలిటీ చేయాలని చాలా ట్రై చేస్తున్నారండి. చూసారా, ఇవి టెంపరెన్స్ అంటే అదనమాట. ఏంటంటే ఒక దాంట్లో మునిగి ఉన్నారు మొత్తం. ఏంటంటే ఇంత బిజీగా ఉన్నా కానీ
ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా కూడా ఈక్వాలిటీ చేయాలి అన్నట్టుంది. బట్ మంచి గ్రోత్ ఉందండి. ప్లస్ ఏంజలిక్ గైడెన్స్ కూడా వస్తుంది మీ పార్ట్నర్కి బాగా. అంటే అన్నీ కలిసి వస్తున్నాయి మనకు. ఆ యూనివర్సల్ అనేది అన్ని అవకాశాలు ఇస్తున్నారు. మంచి ఫెయిత్ఫుల్ రిజల్ట్ వస్తుంది, బెనిఫిట్స్ వస్తున్నాయి, బాగుంది. బట్ అక్కడ ఇక్కడ ఈక్వాలిటీ అంటే మేబీ టైం అయినా ఏదన్నా ఉంటుంది కదా చూస్తే అది ఇవ్వలేకపోతున్నారు. దానికి ఇప్పుడు ట్రై చేస్తున్నారు. లేదు అక్కడ కూడా ఇవ్వాలి, టైం ఇవ్వాలి, టైం స్పెండ్ చేయాలి అని ఈక్వల్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ మంచి గ్రోత్ ఉందండి, గ్రీనరీ ఉంది. రాను రాను కూడా ఇప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు చేసే పండ్లన్నీ ముందు ముందు మనకు గ్రోతింగ్, ఒక పంట పండి మనకు చేతికి ఎలా వస్తుందో అలా స్టేజ్ మంచి గ్రోత్లో ఉందండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే తొందరపడి, అంటే ఇప్పుడు డిసిజన్ తీసేసుకొని చేయాలని తొందరలో ఉన్నారు. అన్నిటినీ అంటే మీకుంది, కేపబిలిటీ ఉంది, అమౌంట్ ఉంది, ఫీల్డ్ ఉంది. బట్ ఆలోచించి ఎందులో ఎంత పెడితే అలా మనకు బెనిఫిట్ అవుతుందని కొంచెం ఆలోచించుకొని అన్ని ఫీల్డ్లో, అంటే రిలేషన్షిప్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఎనీథింగ్, ఇన్వెస్ట్మెంట్లో అయినా ఈక్వాలిటీ చూపించండి. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందైనా, ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఆలోచించి చేయండి. మీకు గుడ్ టైమే, కానీ తొందరపాటు పడి నిర్ణయాలు తీసుకోవద్దు అని సజెషన్ చేస్తున్నారండి ఈ కార్డ్స్. దూకుడొద్దు, ఇంత స్పీడప్, అంత స్పీడ్గా వెళ్ళొద్దు, కొంచెం నిదానంగా నిలకడగా ఉండి ఆలోచించండి అని చెప్తున్నాయండి కార్డ్స్. బట్ అలా చేస్తే నిలకడగా ఉండి మన ఒక హర్మిట్, మనం బాగా థింక్ చేసి ఆలోచించి ఒక ప్లానింగ్తో మూవ్ అయితే మీరు మంచిగా టెంపరెన్స్, అందులో ఇందులో ఏ ఫీల్డ్లో అయినా అండి. ఇప్పుడు కొంతమంది మనకు జాబ్ చేస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చినంత సైడ్ ఏదైనా బిజినెస్ ఉంటుంది, ఎన్నో ఉంటాయండి. అక్కడ ఇక్కడ ఈక్వాలిటీ చూపించడానికి ప్లానింగ్తో మూవ్ కండి. ఇన్వెస్ట్మెంట్ అనేది తొందరపడి పెట్టొద్దు, ఆలోచించి పెట్టండి. ఫర్దర్గా ఏంటి అనేది ఉంది. స్పీడప్ వద్దు, నిదానంగా నిలకడగా వెళ్ళండి. వెళ్ళినప్పుడే అక్కడ ఇక్కడ మీరు న్యాయం చేయగలుగుతారు. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, బెనిఫిట్స్ వస్తాయి. ఓకేనా? ఇంట్లో కూడా ఎక్కడైనా రిలేషన్షిప్ వైజ్గా కూడా ఈక్వల్గా గివ్ అండ్ టేక్ చేయండి. ఎక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలో అక్కడ ఖచ్చితంగా చేయాలి. ఒకదాన్ని చేసి ఇంకో దాన్ని మనము అంటే నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. బట్ మీకు బాగుంది, టైం చాలా బాగుంది. ప్లస్ మీరు ఇది చేసే ముందుకు ఏదైనా రిలేషన్షిప్ అయినా ఏదైనా మీరు ఏ ఫీల్డ్లో ఉంటే అలా తీసుకోవాలి. మీరు అంటే ఇప్పుడు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో దాని కొరకు ఈ కార్డ్స్ ఏం సజెషన్ చేస్తున్నాయంటే మీ పెద్దవాళ్ళని, అంటే కొంతమంది ఉంటారు కదండి గురువు లాంటి వాళ్ళు, కాకపోతే మన పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను, అలాంటి వాళ్ళంటే కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసేవాళ్ళు గురువులు ఉంటారు. సంథింగ్ మీకు పెద్దవాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళు, మీరు ఎప్పుడు ఫాలో అయ్యే వాళ్ళని వాళ్ళతో డిస్కషన్ చేసి వాళ్ళ నుండి సలహాలు తీసుకొని సంప్రదించి చేస్తే ఇంకా చాలా బాగుంటుందని ఈ మెసేజెస్ చెప్తున్నాయండి, కార్డ్స్ చెప్తున్నాయి. సో మీకు ఏదైనా డౌట్ ఉండి చేయాలా వద్దా, టెంపరెన్స్ ఇక్కడ అక్కడ ఈక్వాలిటీ కూడా చేయలేకపోతున్నాను కదా, దానికోసం కొంచెం ఎక్స్పీరియన్స్ మనిషిని, కాకపోతే మీ గురువును మీకు ఎలా మీరు ఎప్పుడు ఎవరితో తీసుకుంటారో వాళ్ళని సంప్రదించి తీసుకోండి. కాకపోతే మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళనైనా కనుక్కొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని చేయండి, మీకు అన్నీ పర్ఫెక్ట్గా అవుతాయని ఈ కార్డ్స్ చెప్తున్నాయండి. ఓకేనా? రిలేషన్షిప్ వైజ్గా అయితే దూసుకొని వస్తున్నారు తను, అంటే రిలేషన్షిప్ వైజ్గా చెప్తున్నాను, స్పీడప్గా వస్తున్నారు. బట్ తన కేపబిలిటీ అంతా అన్నీ ఓకే అండి, గుడ్ పర్సన్. బట్ ఒక నిర్ణయంలో స్టేబిలిటీ ఉండదండి. తన ఆలోచనలన్నీ ఎంత స్పీడ్గా వెళ్తాయంటే ఇట్లా మనము గాలిలో వెళ్ళినప్పుడు ఇట్లా అన్నీ ఏమైనా వింగ్స్ ఇట్లా వెళ్ళాయా, అంత స్పీడప్ అంటే ఎగుడు దిగుడు స్టేబుల్గా ఉండరు. ఒక ఆలోచనలో వస్తున్నారు, మీ వైపు వస్తున్నారు, రావాలా వద్దా అని ఆలోచన, స్పీడ్గా వస్తారు. నిన్న కూడా నేను వీడియోలో చెప్పాను, స్పీడప్గా అలాగే వస్తారు, మళ్ళీ వేకప్ అయిపోతారు. అంటే వేకప్ వెళ్ళిపోవడం అని కాదండి, ఇక్కడ స్పీడప్లో వస్తున్నారు, ఆలోచించారు అనమాట. వచ్చానా వెళ్ళానా అంతే. అక్కడ అంటే వీళ్ళది ఎలా ఉంటుందంటే ఇంటి ముందుకు వచ్చి బెల్ కొడతారు, డోర్ తీసే లోపల వెళ్ళిపోతారు. అంత అంటే అంత తొందరపాటు అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
ఒక డిసిషన్ తీసుకున్నామో, ఒక టైం తీసుకున్నామో, ఒక సమ్ టైం ఇక్కడ స్పెండ్ చేయాలి, ఇక్కడ పెట్టాలి అంది లేదు. అంటే బిజీనెస్ అనమాట. బిజీ ఇక్కడ టైం ఉండదు, అక్కడ టైం ఉండదు, అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఒకరి మీ వైపు రావాలని ఉంది. హార్మెట్ పొజిషన్, అందుకే ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ అక్కడ నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నాను ఏది అని సతమతం అవుతున్నారు. బట్ ఏది చేసినా, ఇందులో చేసిన కార్డ్స్ ప్రస్తుతం మాత్రం ఏం చెప్తున్నాయంటే మీరు పెద్దవాళ్ళది తెలుసుకోండి. ప్లస్ మీకు స్పెసిఫిక్గా మీ ఫ్యామిలీ మ్యాటర్స్లోనే మీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక ఉంటుంది కదండి. కానీ షూర్గా ఈ కార్డ్స్ మాత్రం చెప్తున్నాయి మీరు సమతూకంగా ఉండండి. అంటే ఇప్పుడు మనకు ఇంట్లో ఏదైనా పని చేసినప్పుడన్నా ఏదన్నా మన ఇంట్లో వాళ్ళది సహాయ సహకారాలు ఉంటే మనం కూడా ప్లెడ్జ్గా చేయొచ్చండి. వాళ్ళకి చెప్పేసి వాళ్ళ అనుమతి తీసుకొని, కాకపోతే ఇది చేస్తున్నా అని చెప్పి అంటే మంచి వాళ్ళతో మెలగండి అని చెప్తున్నారనమాట. వాళ్ళ సూచనలు తీసుకోండి, వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళు కూడా కోఆపరేటివ్గా ఉంటారు. వాళ్ళు ఇలా అలా అని అనుకోద్దు. అందరితో మనం బాగుంటే ఇక్కడ మీకు మంచి పనులు కూడా ఈజీగా అవుతాయి. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అప్పుడు మీకు మెంటల్ స్ట్రెస్ తక్కువ అవుతుంది అని కార్డ్స్ చెప్తున్నాయి. ఓకేనా? సో ఇదండి, పెద్దవాళ్ళని సలహా తీసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటే మీకు సగం స్ట్రెస్ అక్కడే ఇదైపోతుంది. సో బిజినెస్ అయినా మీది ఫీల్డ్, ఎనీ ఫీల్డ్ ఒంట్లో అందరూ ఇంకా బాగా రాణిస్తారని ఇదండి. మీరు మెయిన్ స్ట్రెస్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్ ఫ్యామిలీ పరంగా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. అంటే అక్కడ టైం ఇవ్వలేకపోతే, సో వీళ్ళతో మాట్లాడి కొంచెం ఉంటే ఫ్యామిలీలో కూడా వాడు బిజీగా ఉన్నాడని వాళ్ళు కూడా కొంచెం సహకరిస్తారండి. 100% షూర్. ఇంట్లో వాళ్ళతో బాగుంటే మనకు అక్కడే సగం మెంటల్ టెన్షన్ అవుతుంది. మనం బయట పనులు చూసుకోవచ్చు. మీరు అందరితో సపోర్టివ్గా ఉండండి. వాళ్ళు అలా ఇలా అని మీరు ఆలోచించి మీ ఆలోచనలు పాడు చేసుకోకండి. ఓకేనా? అది కాస్త చెప్పేది. అందరితో సఖ్యతగా ఉండదు. స్పెసిఫిక్గా మన ఇంటి వాళ్ళతో, మన పెద్దవాళ్ళతో అలా ఉంటే మీకు సగం మెంటల్ స్ట్రెస్ అక్కడే పోతుంది. ఇక్కడ మంచిగా ఉంటుంది, గ్రోతింగ్ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా చూసారా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మంచి చాలా బాగుందండి. ప్లస్ మీరు ఈ కార్డు కూడా చూసారా ఏంటంటే ఈ ఈ మీ పార్ట్నర్కి ఎలా ఉందంటే వీళ్ళకు డబ్బు అర్న్ చేయడం తప్పిస్తే ఇంకోటి ఉండదండి వీళ్ళకి. అంటే సెన్సిటివ్గా ఆలోచించడము, ఇక్కడ రిలేషన్స్ కోసం ఆలోచించడము, ఇవన్నిటిపైన వాళ్ళు దృష్టి పెట్టరండి. ఓన్లీ పెంటికల్స్ మీదనే ఉంటుంది వాళ్ళకు. డబ్బేలా అంటే బిజినెస్ మైండ్ అంటారు చూడండి, అలా ఉంటుందన్నమాట. ఎనీ టైం అదే ఉంటుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా డబ్బులు రావాలి, ఎక్కడ ఎంత పెడితే అదే ఉంటుందండి. అలా ఉంది మెంటాలిటీ ఇప్పుడు. ఆ మెంటాలిటీకి అందుకే చెప్తున్నారు మీ ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోండి, వాళ్ళ సూచనలు తీసుకోండి. అక్కడే మీ సగం మెంటల్ స్ట్రెస్ పోతుంది. వీటన్నిటి మీద మీరు మంచిగా టెంపరెన్స్ ఇద్దరిని ఈక్వల్గా అంటే మెయింటెనెన్స్ చేయొచ్చు. వాళ్ళ సహకారం ఉంటే నువ్వు అక్కడ ఎక్కువ టైం అదే స్పెండ్ చేసే అవసరం ఉండదు. వేరే వాటిపైన దృష్టి పెట్టొచ్చు. మెయిన్ థీమే అదండి. ఎవరికైనా ఇది వర్తిస్తుంది. చాలా బాగుందండి మెసేజ్. ఇక్కడ సగం పోతే మీరు అక్కడ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టొచ్చు ఏదైనా మన ఎనర్జీస్ని. అప్పుడు మంచి గ్రోతింగ్ ఉంటుంది. చూడండి బాటమ్ ఆఫ్ డెక్ కూడా మంచిది వచ్చింది ఎనర్జీ. 10 ఆఫ్ కప్స్. మీరు ఇలా చేస్తే, ఇప్పుడు కార్డ్స్ చెప్పిన విధంగా చేస్తే 10 ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ వస్తుంది. మీకు ముందు మంచి పేరు పలుకుబడి వస్తుంది. మొత్తం ఎంజాయ్ అంటే మనకు ఒక మంచి రాయల్ లైఫ్ ఉంటుంది. చూసారా ఇక్కడ గ్రీనరీ ఎలా ఉందో, గ్రోతింగ్ ఉంటుంది. చాలా బాగుంటుందని వచ్చిందండి. ఇదండి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. సో మీకు ఎనర్జీస్ తను మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో ఒకసారి చూసేద్దామండి. నిజమండి, ఈ సలహా కార్డ్స్ ఈరోజు మనకు యూనివర్సల్ మంచి గైడెన్స్ ఇచ్చిందండి. మీరు మాత్రం కాంటాక్ట్లో ఉంటే అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరండి. ఇదైతే కాంటాక్ట్ ఎదురు చూస్తున్నారంటే మీరు డిస్టెన్స్లోనే ఉన్నారు ప్రస్తుతము. కాంటాక్ట్స్ కూడా మీకు రాబోతున్నాయి. కాకపోతే మేబీ మీకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక 2 వీక్స్, 2 అవర్స్, 2 మంత్స్ అంటే మీ ఎనర్జీస్ని బట్టి ఉంటుందండి. టైమింగ్స్ అలా ఉంటుంది. కమ్యూనికేషన్ రాబోతుంది. మేబీ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళైతే ఈ సలహా అంటే ఈ కార్డ్స్ యూనివర్సల్ మనకు ఇచ్చిన మెసేజెస్ తనకు చెప్పండి. 100% వర్తిస్తుందండి. మంచి గ్రోతింగ్ ఉంటుంది. మెయిన్ వాళ్ళ ఫ్యామిలీతోటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయమనండి. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళతో, వాళ్ళ ఫ్యామిలీస్తో అక్కడ కొంచెం కొద్దిసేపు స్పెండ్ చేసి వాళ్ళకి అన్నీ చెప్పేస్తే
అక్కడ వాళ్ళ ఇంట్లో చూసుకుంటే తను బయట చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు అర్థమవుతుందో నేను చెప్పేది ఏంటో. బాగా ఉందండి మెసేజెస్. ప్రాక్టికల్గా చేయాలి, ఇవి చేస్తే చాలా బాగుంటుందండి. మంచి గ్రోతింగ్ ఉంది. విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అసలు ఎదురు లేదనమాట. అలా తయారవుతారు అలా ఉంటే. ఓకే అండి, మీ పార్ట్నర్ని మరి కలుసుకోండి ఒకసారి. హిడెన్ ట్రూత్స్ మెసేజెస్ మీకు ఏమి ఇవ్వబోతున్నారు. గుడ్, చాలా బాగుంది. ఓకే అండి. ఐ ఫీల్ యూ ఈవెన్ టు అపార్ట్. నేను వేరుగా చూడట్లేదు. నువ్వు నా ఒక బాడీ పార్ట్ లాగానే అనిపిస్తున్నావు. ది బెస్ట్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ స్పిరిచువల్ లెసన్స్. చూసారా, మీరు ఏదో స్పిరిచువల్ జర్నీలో ఉన్నట్టు ఇక్కడ కూడా అన్నీ చూస్తే అలాగే అనిపిస్తుంది. వస్తుందా? ఐఎమ్ గ్రేట్ఫుల్. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను, గొప్పగా ఫీల్ అవుతాను. నీ వల్ల, నీ రిలేషన్ వల్ల నేను స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకుంటున్నాను. అంటే ఈ మెసేజెస్ వచ్చి కొన్ని స్పిరిచువల్ జర్నీ వాళ్ళకే వస్తాయండి. మనకు ఉంటాయి జర్నీస్, నేను చెప్తాను అవన్నీ. మన అదే సోల్మేట్స్, ట్విన్ ఫ్లేమ్స్ స్పెసిఫిక్గా వాళ్ళకు వస్తుందండి. వాళ్ళు లెసన్స్ నేర్చుకోవాలన్నమాట. నేర్చుకున్న తర్వాతే వాళ్ళది ఏంటి అనేది ముందుకెళ్తుంది లైఫ్. స్పిరిచువల్ లెసన్స్ ఉంటాయి, చెప్తాను నేను అది కూడా ఒకసారి. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్స్. నీ వల్ల నేను స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకున్నాను. నేను దానికి చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అంటున్నారు. ఐ వాంట్ యూ. చూసారా, అదే అండి. వీళ్ళకి ఏంటంటే చాలా అక్కడ ఇక్కడ టైం స్పెండ్ చేయలేక ఇదవుతున్నారు. అందుకే కార్డ్స్ కూడా మంచి సలహా ఇచ్చాయండి. వీ నీడ్ టు లెట్ ఈచ్ అదర్ గో. ఇప్పుడు ప్రస్తుతం కొంచెం డిస్టెన్స్లో ఉంటేనే బెటర్. వీ నీడ్ టు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటే బెటరు. ఇప్పుడు ప్రస్తుతం అర్థం చేసుకున్నాను అని చెప్తున్నారు. ఐ నో ఎక్సలెంట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్. నాకు ఎక్స్ట్రీమ్లీ నాకు తెలుసు నేనేం చేస్తున్నాను అనేది నాకు తెలుసు అంటే దీనికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు తన ఫోకస్ మొత్తం బిజినెస్ దానిపైనే ఉందండి. దృష్టి అంతా అక్కడ మనం ఎర్న్ చేసి మనం స్టేబుల్గా ఉండి, చెప్పానుగా కింగ్ ఆఫ్ పెంటికల్స్ అలా ఉంటే అన్నీ లీడ్ చేయగలుగుతామని బ్రెయిన్ మొత్తం అక్కడే ఉంది. అందుకని నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నువ్వు అర్థం చేసుకో అని చెప్తున్నారు అండి. త్వరలో మీకు మెసేజ్ కూడా వస్తుందండి. ఇగోండి కరెక్ట్గా అక్యురేట్. ఐ బర్న్ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గాట్ యూ. అదే చెప్తున్నాను కదా, మొత్తం పెంటికల్స్ మీదే ఉంది. నాది నేను బిజీ చేసేసుకుంటున్నాను నీ ఫీలింగ్స్ రాకుండా నిన్ను మర్చిపోవడానికి. అంటే అంత వర్క్ లోడ్ ఎక్కువ ఉందండి, స్ట్రెస్ ఎక్కువ ఉంది తనకి. అయినా మీరు గుర్తొస్తున్నారు పదే పదే అని చెప్తున్నా. ఐ నో దట్ ఐఎమ్ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. చూడండి, నేను నీతో ఉండే విధంగా ఉండగా నేను లైన్ క్రాస్ చేశాను. అంటే ఓవర్గా మీకు అర్థమైంది కదండి. ఐ నో వాట్ ఐ క్రాస్డ్ లైన్. నాకు తెలుసు నేను నీ పట్ల లైన్ క్రాస్ చేసి అంటే ఓవర్గా బిహేవ్ చేశానని నాకు తెలుసు. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. చూసారా, నేను అనుకుంటున్నాను నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఈ డిస్టెన్స్లో, ఈ బిజినెస్లో నేను నీ లేమిని ఎంత మిస్ అవుతున్నానో నేను చెప్పాలనుకుంటున్నాను అంటున్నారండి. ఇదండి మీ పార్ట్నర్స్ ఎనర్జీస్ వచ్చేసి. చాలా ఫీల్ అవుతున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ టోటల్గా చెప్పాలంటే తను చాలా బిజీగా ఉన్నారు, సతమతం అవుతున్నారండి. ఇక్కడ ఫ్యామిలీకి టైం ఇవ్వలేక అక్కడ ఇదవుతున్నారు. సో నేను ఇప్పుడు రీడింగ్లో చెప్పాను కదా, సలహా చెప్తే చాలా బాగుంటుంది. మీరు కోఆపరేట్గా ఉండాలి, మీరు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఓకేనా అండి? సో మనం ఒక ఏంజిల్స్ కాండి జస్ట్ మెసేజ్, ఏంజిల్స్ మెసేజెస్ మనకు ఆ స్పిరిట్ గైడ్స్ ఏం మెసేజెస్ ఇస్తాయి అంతా. అలా పెంటికల్స్ మీదనే దృష్టి ఎక్కువ ఉందండి మీ పార్ట్నర్కి. నో ప్రాబ్లం, కానీ ఇక్కడ కూడా చేయాలని ఉంటుంది మనసులో, కానీ తనకు ఇదవుతున్నారు. ఆ ఎనర్జీస్ అలా ఉన్నాయి. ఉండాలని అన్నిట్లో ఉండాలి. విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ప్రతి ఒక్కటి నీకు ఉంది, అన్నీ ఉన్నాయి. జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, అమౌంట్ ఉంది,
ఎక్కడ ఎంత పెట్టాలో అంత పెట్టు, సూపర్గా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్తున్నారండి. మనము అన్నీ ఉండగా కాదండి, మనం ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో, స్పెసిఫిక్గా ఏ టైంలో పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సెలబ్రేషన్ చూసారా, గెట్ రెడీ టు లెట్ యువర్ హియర్ డౌన్ అండ్ సెలబ్రేట్. ఇట్స్ టైమ్ టు గో అవుట్ ఆఫ్ డ్యాన్స్ అండ్ ప్లే అండ్ ఇన్వెస్ట్ ఇంటిట్యూడ్ కుడ్ బి అవర్ వే. సెలబ్రేషన్, మీరు ఊరికే మంచి ఏంజల్స్ గైడెన్స్ ఇచ్చారండి. ఏమంటున్నారంటే మీరు ఊరికే స్ట్రెస్ తీసుకోకండి, ఎక్కువ ఓవర్ లోడ్ తీసుకోకండి, పీస్ఫుల్గా ఉండండి, చేసే టైంలో చేయండి. మీరు ఆఫీస్లో స్పెండ్ ఎంత టైం చేస్తారో, వర్క్కి ఎంత స్పెండ్ చేస్తారో చెయ్యండి. అది అక్కడ పెట్టేసేయండి, ఇంటి వరకు తీసుకురావద్దు. ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎలా ఉండాలో ఎంత టైం స్పెండ్ అలా ఉండండి. కాకపోతే నేచర్లోకి వెళ్ళండి, మీకు ఇష్టం వచ్చింది మ్యూజిక్ వింటారా వినండి, డ్యాన్స్ చేస్తారా చేయండి, మీ మనసుకి ఆహ్లాద కల్పించే పనులను చేయండి, మీ సోల్ని హ్యాపీగా ఉంచండి. స్పెసిఫిక్గా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి తెలుసా అండి, మన సోల్ దేనివల్ల హ్యాపీ ఫీల్ అవుతుందో అది చేయాలంటే మనకు బూస్టింగ్ ఎనర్జీ వస్తుంది. రియల్ అండి ఇది చెప్పేది. ఆ ఏంజల్స్ గైడెన్స్ కూడా అదే చెప్తున్నాయి. ఎక్కడ ఎంత చేస్తావో అక్కడ ఆ పని చేసేసి పక్కన పెట్టి, ఇప్పుడు ఆఫీస్కైనా ఆఫీస్ వర్క్ పెట్టుకోవద్దు, ఇనఫ్ క్లోజ్, నెక్స్ట్ డే చూడాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వర్క్ ఇందులో ఉండు. నువ్వు ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అయితే బయటికి వెళ్ళు, నేచర్లోకి వెళ్ళు, నీకు ఇష్టం ఉందా డ్యాన్స్ చేయి, మీ ఫ్రెండ్స్ని కలువు, నీకు ఏ ఇష్టం పని అయిందో, నీ ఆత్మకు సంతృప్తి ఏది కల్పిస్తుందో అది చెయ్యి, ఫ్రీగా ఉండు, ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు. బ్రెయిన్లో ఆఫీస్ పని ఆఫీస్ వరకే పెట్టాలి, ఇంటి వరకు తీసుకురావద్దు, ఇంట్లో పనులు ఇంట్లో. మొత్తం మీద మీ బ్రెయిన్ని పీస్ఫుల్గా ఉంచండి, ఓవర్ లోడ్ తీసుకోవద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. మ్యూజిక్ వినండి, డ్యాన్స్ చేయండి, నేచర్కి వెళ్ళండి, మెడిటేషన్ చేయండి, ఎనీథింగ్ మీకు ఏది ఇష్టం అనిపిస్తే, మీ బ్రెయిన్కి ఏది హ్యాపీగా ఫీల్ అవుతుందో ఆ పనులు చేయమంటుందండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా చేస్తే మన సోల్కి ఏది హ్యాపీగా ఫీల్ అవుతుందో ఆ పనులు చేస్తే మనకు ఎనర్జీ గెయిన్ అవుతుందండి. దానివల్ల మనం ఈ పనులన్నీ ఈజీగా చేయగలుగుతాం, ఏ పనులైనా చేయగలుగుతామండి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ అండి. నాకు మెసేజెస్ కూడా ఇస్తున్నారు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రాధే రాధే.